హలో వ్యూవర్స్, మనం అంతకుముందు లేట్ మ్యారేజెస్ ఏదైతే మాట్లాడుకున్నామో దానిలోనే నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో మనం చేసుకుందాము. అయితే లేట్ మ్యారేజెస్లో అంతకుముందు మనం ఆడపిల్లలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి తొందరగా అన్నది టాపిక్ ఏదైతే మాట్లాడుకున్నామో, ఇప్పుడు కనుక మనము ఇప్పటి వ్యవస్థ గురించి మాట్లాడాలి అని అంటే కనుక యునాని వైద్యులు సోషల్ స్టేటస్ గురించి సోషల్ వెల్బీయింగ్ గురించి కూడా ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కనుక ఎమోషనల్గా, సోషల్గా, మెంటల్గా, ఫిజికల్గా అతను ఆరోగ్యంగా ఉంటేనే, ఫిట్ ఉంటేనే అతనికి పూర్తి ఆరోగ్యం అన్నది ఎప్పుడైనా కానీ లభించే అవకాశం ఉంటుంది. సో ఆ సోషల్ ఏదైతే ఫిట్నెస్ ఉందో, సోషల్ ఫిట్నెస్కి మెయిన్ ఆధారం ఏంటి అంటే మ్యారేజ్. సో ఈ మ్యారేజ్ ఏదైతే ఉందో ఇది కనుక పూర్వకాలంలో ఎలా ఉండేదంటే 21 ఇయర్స్ లోపలే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. సరే, వాళ్ళు 21 ఇయర్స్ లోపల పెళ్ళిళ్ళు చేశారు, అది పక్క పెడితే కనుక ఇప్పుడు మనం ఈవెన్ ఇఫ్ 21 ఇయర్స్కి కంప్లీట్ అయిన అబ్బాయికి పెళ్లి చేసినా కానీ అతను ఎడ్యుకేషన్ కానీ, అతని ఫినాన్షియల్ స్టేటస్ కానీ, ఉద్యోగం కానీ ఇవేవి ఉండవు. సో జీరో ఉండేప్పటికి ఏమైపోతుందంటే ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులను చూసి పెళ్లి చేసేవారు. అంతే కదా. ఇప్పుడు అబ్బాయి కనుక ఏ స్టేటస్ లేదు అని అంటే కనుక ఎవరిని చూసి పెళ్లి చేస్తారు? ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులను చూసి పెళ్లి చేస్తారు. సో ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులను చూసి ఎప్పుడైతే పెళ్లి చేస్తారో ఈ అమ్మాయి కూడా ఏంటి 18 ఇయర్స్ అంటే తను కూడా అంతే కదా, ఇంకా స్టడీస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఆవిడ కూడా ఉద్యోగం రావాలి, ఆవిడ కూడా ఇంకా ఏవో ఉంటాయి ఇంకా చాలా. సో ఇలా పెళ్ళిళ్ళు చేసుకునేప్పటికీ ఏమైపోతుందంటే ఈ అమ్మాయి ఎవరైతే కోడలుగా ఈ ఇంటికి వస్తారో ఆ అమ్మాయికి ఏమైపోతుందంటే వాళ్ళ నాన్నగారి ప్లేస్లో మామగారు వస్తారు ప్లేస్లోకి, వాళ్ళ అమ్మగారి ప్లేస్లోకి అత్తగారు వస్తారు. వచ్చేప్పటికి ఏమైపోతుంది, అప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళకు కూడా ఒక బాండ్ ఏర్పడుతుంది, ఒక బాధ్యత ఏర్పడుతుంది. మిగిలిన చదువు అంతా కూడాను ఆ అమ్మాయిది వీళ్ళు చూస్తారు, వీళ్ళు ఉద్యోగంలో చేయించి వీళ్ళు అన్ని చేయడం బట్టి ఏమవుతుందంటే ఒక బాధ్యత, ఒక రిలేషన్ అన్నది ఏర్పడుతుంది వాళ్ళకి. అందుకే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఎవరైతే ఇలా తల్లిదండ్రులను చూసి అలా ఈ కరెక్ట్ ఏజ్కి పెళ్ళిళ్ళు జరగట్లేదో, ఇప్పుడు ట్రెండ్ అందరూ ఎలా మార్చేసుకున్నారంటే 30-35 సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకోమని చెప్పి 30-35-38 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇలా చేసుకునేప్పటికీ ఏమైపోతుందంటే అప్పటికి వాళ్ళు కంప్లీట్గా సెటిల్ అయిపోయేప్పటికీ ఓన్లీ ఆ అబ్బాయిని మాత్రమే చూసుకుంటున్నారు వీళ్ళు. మరి న్యాచురల్గా అబ్బాయిని మాత్రమే చూసుకున్నప్పుడు ఆ అమ్మాయికి మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ఈ అబ్బాయే ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్ కాదని క్రియేట్ చేస్తున్నారు. పాపం చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు ఏమంటారు పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ అల్లారు ముద్దుగా పెరిగి బయటికి వచ్చిన అమ్మాయికి ఎప్పుడైతే మీరు ఇలా క్రియేట్ చేస్తున్నారో అంతా న్యాచురలీ ఓహో వీళ్ళు మాత్రమే ఇంపార్టెంట్, మిగతా వాళ్ళందరూ ఇంపార్టెంట్ కాదు అనుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఓన్లీ అబ్బాయిని మాత్రమే చూడడం మొదలెడుతున్నారు. అందుకే మనకి ఈ రోజుల్లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదు. సో ఎప్పుడైతే అలా మామగారులు, అత్తగారులు ఈ అమ్మాయి బాధ్యత తీసుకొని వాళ్ళని కొంత లాస్ట్ దీంట్లో వాళ్ళని కనుక వాళ్ళు సెటిల్ చేయించినట్టయితే కనుక అలా వాళ్ళకి చాలా మంచి రిలేషన్ కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో మగపిల్లలు కనుక 21 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకోకపోతే కనుక వాళ్ళల్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది ఆడపిల్లల కన్నా కూడాను. ఎందుకు అంటే లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే 21 ఇయర్స్కి వాళ్ళకి ఎప్పుడైతే మెచ్యూరిటీ కంప్లీట్గా వచ్చేస్తుందో వాళ్ళ లాస్ట్ బోన్ ఏదైతే ఉంటుందో అది ఆసిఫై అయ్యేది కూడా 21 ఇయర్స్కి ఏదైతే ఇది ఉంటుందో. ఇవన్నీ అయిపోయి అంతా ఇదైపోయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా మ్యారేజ్ చేసుకోకపోయేసరికి వాళ్ళలో ఒక స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అండ్ లేట్ మ్యారేజెస్ వల్ల ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఉండేప్పటికి ఏమైపోతుందంటే ఇంకా ఎక్కువ వాళ్ళలో లైఫ్లో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఆఖరికి ఇప్పటికి ఎలా వచ్చేసారంటే పెళ్ళి అంటే ఒక బాధ్యత, మాకు ఆ బాధ్యత వద్దు అనే లెవెల్ కూడా వచ్చారు. అంటే బాధ్యతలు వద్దు అనే అధికారం ఎవ్వరికీ లేదు. భూమి మీద పుట్టారు అంటే చాలు వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతలన్నీ నిర్వర్తించాల్సిందే. ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా పుట్టినరు అంటే కనుక తిని పడుకోవడానికి అయితే భూమి మీదకి రాలేదు మనం. డెఫినెట్లీ అది మీ బాధ్యత, మీ నెక్స్ట్ జనరేషన్ని చేయడం. అండ్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ రాంగ్. మీరు పిల్లలు అంటే కనుక వీళ్ళు కంటేనే పిల్లలు అని కాదు, కనడం అసలు ఇంపార్టెంటే కాదు. అన్ని జంతువులు కూడా కంటుంటాయి, అలాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా కంటున్నాయి. కనడం ఇంపార్టెంట్ ఎప్పుడూ కాదు, పెంచడమే ఇంపార్టెంట్. వాళ్ళని ఒక గుడ్ సిటిజన్స్గా పెంచడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్.
పిల్లలు పుట్టడం అనేది వాళ్ళ ప్రమేయం లేకుండానే పుడతారు. వీళ్ళకి సంబంధం లేకుండా పుట్టే ఇదే పిల్లలు. లేకుంటే కనుక ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు వస్తాయి అంత ఈజీగా పిల్లలు పుట్టేటట్టయితే కనుక? పిల్లలు పుట్టాలన్నా పుట్టకూడదన్నా అన్నీ కూడాను అది పైవాడి దయ. సో పిల్లలు పుట్టడం అన్నది ఒక ఎత్తు అయితే కనుక వాళ్ళని పెంచడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు పుట్టడం అన్నది వాళ్ళ ప్రమేయం లేకుండానే పుట్టేస్తారు కాబట్టి ఆ టైం వచ్చిందంటే డెలివరీ అవుతుంది, ఎట్లా ఇదైపోతుంది. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా అవుతుంది, వెళ్ళకపోయినా అవుతుంది. బట్ పెంచడం అన్నది ఉంది చూసారా, డే 1 నుంచి వాళ్ళని 21 ఇయర్స్ వరకు ఒక గుడ్ సిటిజన్స్ లాగా పెంచడం అంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలి అని ఎవరు ప్రయత్నించినా కానీ అది రాంగ్. అదొక బాధ్యత, అదొక కర్తవ్యం, ప్రతి ఒక్కరూ చేయాల్సిందే అది. సో ఇలా లేట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయకుండా దయచేసి తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కాస్త రోగాలను తగ్గించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.